హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేమేం చేయబోతున్నాం అంటే మన దగ్గర ఉన్న బిగ్గెస్ట్ ట్రాంపోలిన్ పైన ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. సో ఈ ట్రాంపోలిన్ రెడీ చేసినప్పుడు మీ సపోర్ట్ మంచిగా వచ్చింది కాబట్టి ఈ ట్రాంపోలిన్ పైన ఓవర్ నైట్ అయితే ఎత్తున్నాం. ఈ ఓవర్ నైట్ ఉంటున్నాం అంటే బాబాయ్, నేను, జింగడు, మన జామిగడ్ అయితే ఉంటున్నాం. సో ఈ ట్రాంపోలిన్ కొంచెం అయితే సెట్ చేయాలి. ఆడొక ట్యూబ్ అయితే అయిపోయింది. దాన్ని మంచిగా టైట్గా కట్టుకొని మనం తెల్లందాక ఉండాలి కాబట్టి మంచిగా టైట్గా మంచిగా బందోబస్తు కట్టుకొని దాని మీద అయితే మన ఓవర్ నైట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పుడు మీకు లైక్ చేయబోతే లైక్ చేయండి, అలాగే ఛానల్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఈ రోజు ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే మన ఓవర్ నైట్ అయితే స్టార్ట్ అవుతున్నాం. మన ఓవర్ నైట్ కావాల్సిన సామాను అట్లే చెద్దర్లు ఇల్లు నువ్వు కింద ఉండవు, మేము మీద ఉంటాం. ఆగది కాబట్టి మంచిగా కట్టుకొని మంచిగా సెట్ వేసుకుందామా అన్న. నేను తాడుకు ఎక్కువ సామాన్ ఇస్తా నీకు. నేను అప్పుడు లేను తయారు చేసినప్పుడు, అందుకని ఎక్కుతున్నా. బాబాయ్ కానీ మొత్తం టీవీ కానీ పట్టు అనాలి. కూడా నీ దాని మీద నమ్మకం లేదురా. నాకేరా ముడి అంటాడు, ఆ ముడి ఇచ్చిపోతుంది. ఈ ట్రాంపోలిన్ రెడీ చేసినప్పుడు నా పాయింట్ వాళ్ళు పాయింట్ వాళ్ళు అనుకో, నువ్వు అలుగుతావు బాబాయ్ రానికి భయపడుతున్నాడు. భయం అవుతుందిరా. బాబాయ్ రెడీ అయిపోయాగా మంచిగా కట్టుకున్నాం. అయితే అయిపోయినాయి. చెట్టు పోతుంది, నువ్వు ఇళ్ళలో ఉడికిందా పోతుంది. అది పోతే అట్లే అప్పుడే పోయింది. పిన్నులు పోతున్నాయి అన్ని అప్పుడే పోయింది. అదే పిన్నులు వేటి సెట్ చేస్తున్నాం. సూపర్. బాబాయ్ ఎట్లుంది? కొన్ని వర్డ్స్ వచ్చాయి ఇంగ్లీష్ వర్డ్స్, కొన్ని వర్డ్స్ వచ్చాయి ఇంగ్లీష్ వర్డ్స్ ఆపుకున్నాను. ఎందుకు? దేని గురించి? వాడు కూడా టేస్ట్ కుసా సడగా ఏం ఆడుతున్నావు? అదృష్టమో దురదృష్టమో పుస్తకం వీడు ఎగిరినప్పుడు ఆయన కూడా అటుపడితే ఏం కాదు. అంతేనా? ఆపింది మొత్తం ఒక దిక్కైంది. ఇగో ఇగో కావచ్చు కావచ్చు. ఇవందాక వాన పడ్డది, ఒక గంట పడ్డది, అందుకనే మొత్తం పచ్చిగా అయింది. మళ్ళీ చీకటి అవుతుందని జల్దీ అయితే ఓవర్ నైట్ అయితే స్టార్ట్ చేసినాం. ట్యూబ్ ఎందుకు కూర్చుని ఎరికినారా? సామాన్ కట్టు. సంబంధం ఏముంది? ఆ ట్యూబ్ ఉన్నది ఒక పక్క పెట్టుకున్నాం. వాడు ఎగిరిందంటే మళ్ళా పడతాయి. దాకింది కిందకి, మోకాలకి వాకింది దాకింది. అన్న కూడా దాకింది. సూపర్. మరి ఎందుకు? లొకేషన్ మాత్రం మస్తు ఉంది. ఇలా లొకేషన్ కాదు, వెదర్ కి లొకేషన్ కి తేడా నాకు గదాంతరం తెలుసు లొకేషన్ అని. మనకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, అజ్జన ఉర్దూ రాదా? అసలు మరాఠీ రాదు, నీకు మొత్తానికి రాదు. నీకేం రాదు. బాగా గుర్తు లాట్ కింద పాట కోదండం ఇట్లా దించురు, ఇట్లా కింది దించురు, ఇట్లా కింది దించురు. ఇద్దరు లావట నన్ను వాడతావు. లావట అవతలెత్తారు అవన్నీ అన్ని బొక్కలు ఏమని అన్నిటి తాకుతేవని. అబ్బో ఇగో ఇగో నన్ను చూడక చక్కలు బాగా నువ్వు కాలు ఎడబెట్టి అంటున్నావు రే. చక్కలు అయ్యో నేను కాలు దొరకబడతా. ఇప్పుడు దుక్తా మళ్ళీ దుక్తా.
దుంగ 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 దుంగ. ఇప్పుడు సైడ్కి వచ్చిండు చెప్తే వినాలి వినకుంటే ఇట్లా ఉంటది ఇక అంతే వీడు మళ్ళీ ఎగిరిండు అనుకో కథ మళ్ళీ చక్క పడతారు కింద పడతారు నేను దాన్ని మీకే ఇంచు కూడా లెక్కలేను రే పోసుకున్నాడు వీడు గుడ్డు వాళ్ళ మరి ఏంది ఇక దుంకుర్రా అదేరా గుడ్డుదేరా ఇది కాదు ఇగో అజ్జా ఇంకా దుంకురి ఏ రాత్రి ఇంకా దుంకురి ఏ అది అని ఎన్ని వాళ్ళు చూడు ఓపెన్ చేయను అన్ని వాళ్ళకొచ్చు ఏ లేదు అన్ని వాళ్ళు రెండు వాళ్ళనే కానీ ఒకటి బాగా వలిగింది 3-4 వలిగినాయి మొత్తం ఏదన్నా ఏ వలగలే అది అట్లే అట్లే వేయాలి. అట్లే ఒక గిన్నెలో కట్టి ఆ గిన్నె దానికి అట్లా సపరేట్ పెట్టాలి గిన్నెలో ఎర్ర గిన్నెలో పెట్టరు అట్లనే ఇగో గిన్నెలో పెట్టానా ఇగో అన్నీ గిన్నె కట్టు ఈ గిన్నె అట్లే ట్యూబ్ కన్నా దేనికన్నా ట్యూబ్ గట్టి ఉంటుంది అస్సలు ఉంటుంది గిన్నెలకే తీసి పెడదామని ఇట్లే ఇందాక గుడ్డు వలిగింది ఇక్కడ గుడ్డు వలిగి అంతే ఇక్కడ కౌస్ వాసన వస్తుందని ఇగో చిన్న నీళ్ళు వచ్చి అయితే కడుక్కుంటున్నాం కౌస్ వాసన వస్తే మళ్ళీ ఉండబుద్ది కదా ఇక్కడ చేసింది ఎవరు సహాయకులు ఇద్దరు నీ కాల కింద నురుగొచ్చింది నీళ్ళు పోతలేవేంద్ర కిందికి కొట్టింది వీళ్ళే కాబట్టి నేను వలగొట్లే జింగన్ కాలు కింద వాళ్ళు బాబాయ్ మొన్న నుంచి లేడు బాబాయ్ వాటర్ దాని మీద ఏమంటే మీరు అది చేసారు నిన్ను గుంజుతాను మంచిగా ఉండదు ఫస్ట్ వీళ్ళకైతే ముట్టుకోవడం ముట్టుకోలేదు ముట్టుకోలేదు గుంజును అదే నిజంగా వీడు ఈ ఓవర్ నైట్ లో సర్వేవానికి మాకు వచ్చిన ఏమేమి సామాన్లు అంటే చక్కెర వచ్చింది ఆ ఫస్ట్ కింద పడే చూసాను గోళ్ళు చక్కెర సాయపత్తా ఒకటి ఏంటిది గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ ఒకటి నైట్ కు పరాటాలు ఒకటి వఫీలు రెండు వఫీలు ఇదేంటిది కటమిటా కాదు మిక్సర్ అంతే డైరెక్ట్ కట్టబెట్టను మరి ఇగో అంత దానికి వాసన మొత్తం గుడ్డు అంటినట్టు వాసన వస్తుంది ఎవరు తిన్నారు గుడ్డు వాసన వచ్చేది అందరం తింటే గుడ్డు మరి గయా మరి ఆల్ బుకర్ పండ్లు అట్లే చాయ్ పెట్టుకొని మిల్క్ మిల్క్ వెనకేమో పెట్టరు వెనకకేదో వేయింది మీదరా కాదు మీ వెనకకేదో వేయింది ఐటమ్ వెనక పోయిందో అది చూపేద్దాం చూపేద్దాం పేపర్ కాదు ఇంకోటి మీరు ఏమంటారు అని ఏంది పండ్లు ఆగలు బుక్ చాయ్ పెట్టరా జామీన్ మస్తు పెడతా చాయ్ తీసుకోండి చెక్క కావాలి కొద్దిగా నువ్వు అనుకోని చెట్టు మంచిగా ఉన్నాయి పుల్ల పుల్లగా తీసుకోరు తీసుకొని పాడే తీసుకుంటాడు మనం కూడా తీసుకుంటాడు వాళ్ళకి మంచిగా కానీ అయిపోయింది డబ్బా తీయగున్నాయి మస్తున్నాయి కాబట్టి టమాటా పండ్లు ఎక్కువ ఫ్లేవర్ కొంచెం వస్తున్నాయి వేస్ట్ మాత్రం ఏదేమైనా లొకేషన్ మాత్రం మస్తున్నాయి పుల్ల సూపర్ ఉన్నాయి ఇంతకుముందుకే వాన పడ్డది మంచిగా వేడివేడిగా చాయ్ తాదాం చాయ్ నేచర్ లొకేషన్ అయితే సల్లా ఉన్నది అది గరంగానికి పెడుతున్నాం ఏదేమైనా సరే పాల ప్యాకెట్ పెరుగు డికాషన్ పెట్టండి పెట్టాట పైసలుగా ఉన్నాడు పెరుగు పెరుగు కాదు మరి పలుడా అంటారు దాన్ని పలుగుడో పెరుగు ఏదో మరి పలుడా అంటారు దాన్ని పెరుగు అన్నారు మరి పలుగుతే వాడు వేరే చేస్తాడు వాడు అది అంటారు కదా దాన్ని ఏదో ఒకటి వేసుకునేవాడు వాడు అదే పెరుగు కింద కడుతుంది పాల ప్యాకెట్ ఉడిపోతలేదు వీనికి రేపు గరం గరం చాయ్ మీది ఎప్పుడు ఎందుకు మొన్న వారం వచ్చింది ఇవాళ వారం వచ్చింది నిన్న కూడా వారం వచ్చింది పాలు టేస్ట్ మంచిగా ఉంటుంది పెద్దలు చెప్పారు నిన్న సప్పగా పాలు పొంగితే
నిన్న వేడి చేయాలి. ఎన్ని పాలు అయినాయి పొంగిత్తంట కింద కూడా కదా అది కూడా నిన్న మధ్యాహ్నం తాగినా కదా మనం చాయ్ రాంపోల్ మీద సప్పగా రాంపోల్ మీద పాలు వంగియాలి సప్ప చేసిన నిన్న చాయ్ ఎవరు రాగరన్న చాయ్ తాగొద్దు నువ్వు. ఎవరు రాక ఎగిరిరుగా ఎందుకు ఎగిరిరు నేను ఎగరలేగా, నేను ఎందుకు ఎగిరి రాగా నేను గుంజలేగా. ఆ? బాబాయ్ చాయ్ తాగడుగా అందుకే నువ్వు పాలని కింద పోవాలి. ఇదేంటి డికాషన్ ఏమంటే నువ్వు కింద కింద అనుకుంటది కాదు కాదు ఈ పాలు తుడుతు. పాలు తాగు డికాషన్ ఎందుకు ఇలా మొత్తం ఎట్లా అంటే మొత్తం పాలు లెక్కలేదు ఇగో పాలు నీళ్ళ లెక్కునేవి పాలు మంచిగా ఉన్నాయి. బాబాయ్ తాగాడు కదా చాయ్, అందుకే ఏదైతే మీరు ఉన్నదే ముగ్గురు తాగేటోళ్ళు వాళ్ళు ఇల్లు ఎందుకు పోసుకురు వేస్తే చిక్క తాగొచ్చా నీళ్ళలో పోసి మరి. నీళ్ళలో ఆ పెద్ద పాల ప్యాకెట్ అది. పెద్ద పల్లె పెద్ద పాల ప్యాకెట్ ఎందుకు వేయలేదా బిగ్ మిల్క్ ప్యాకెట్ చిక్క ఉంటది ఎటో ఇష్టపడతా నీకు డికాషన్ తర్వాత వేసి ఇస్తాను. నీకు కావాల్సిన డికాషన్ అంత అయిపోయినాక ఇప్పుడు ఇట్లా గెలికిండి అనుకో మొత్తం చాయ్ తాగిపిద్దాం ఉక్కొక్క మీద పోదాం బాబాయ్ ఇట్లా దొరకబట్టి ఇట్లా ఏమి ఇట్లా పోయాలి. తాగుతాడు మా అవుతాడు, పాలు ఆయన బుగ్గ చేసిండు చాయ్ కూడా అవుతాడు. అప్పుడు వీడే పాల డ్రింక్ 3 గంటల సేపు మరగబెట్టిండు పాలని మంచిగా అయిందా లేదా తెచ్చి మరగబెట్టి వాళ్ళు ఇలాచీలు అవటి ఇవటి బాదం వేసి మరగబెట్టి ఓడిపోతాడే మస్తున్నాయి పాలు వీడు ఓడిపోయి ఎందుకు చాయ్ పాలు 5 గ్లాసులు పాలు తాగిన చాయ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కప్పులలో పోసుకుంది తాగాలి గరం గరం. ఇంతకుముందు నేను చెప్పినప్పుడేమో వినలేదు మళ్ళీ పత్తేసాక ఎంత మంచి కలర్కి వచ్చింది ఏమైంది రెడ్గా అయింది అదే మరి బురద బురద ఇగో పోయి. ఎట్లా అంటే వాన కొట్టినప్పుడు బురద బురద ఎట్లుంటుంది ఇట్లా పోతా చూడు ఎర్రమట్టిలో అందులోకి వెళ్ళి అట్లా కావాలి చాయ్ అయితే దాని మీద పెట్టరా, నేను తీసుకుంటా. తీసుకోవాలంటే నేను ఏడ తీసుకోవాలరా, కాళ్ళనే పట్టి అది. అది కూడా ఆలుతుంది మెల్ల ఏడబడతా పెట్టకు ప్రేమ 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 మీ ఇద్దరు చూడు కప్పు కప్పు తీసుకుంటే తాగుతాడు వచ్చు అనుకున్నా, తీసి నాకు ఇస్తాడు. అరే నువ్వు కష్టపడద్దు, అరే అట్లా ఇస్తుండు. ప్రేమ నీతోటి కాలాన్ని ఆకుల రాజు ఇందుపుల రానికి మా మహారాజు తెలిస్తే నన్ను చంపేస్తాడు. వాళ్ళు చాయ్ తాగుతారు కదా, నేను ఏం చెప్తున్నా అంటే బిస్కెట్ తింటున్నా ప్యాకెట్ ఒక్కనికైనా ఒకరండి. అయ్యో 4 తీసుకున్నా, 4 తీసుకున్నా చూడుగో 4 మరి పెద్ద నా ప్యాకెట్ మొత్తం వేసుకుంటా పొద్దున సాయిలా పొద్దున చాయ్ తీసుకోరా ఇవ్వ పాటు అది కాదు చెప్తా నేను రోజు రోజు నీ అవ్వ నువ్వు అన్ని అని బిస్కెట్ తింటా అన్న, ఒక 2-3 ఇస్తే ఏమైతుంది? నేను చాయ్ తాగుతున్నారా అది కడుపు కాదారా నువ్వు చాయ్ గిన్నెలో చేసుకో ఇదే ఒక రెండు చూసి 4 అంతే ఏ ఒక్కొక్కటి వాళ్ళు ఒకటి సార్కి నాకు సంబంధం లేదు చోటుగా మనిషికి 4 సరుకు నాకు పెడదాం ఆగు నువ్వు గేడెత్తున్నావు వస్తుంది చాయ్ చేయాలా మళ్ళా దీంట్లో ఈ బిస్కెట్ అది కొంచెం ఇంకా మంచిగా చేసిన వాళ్ళు నేను లొకేషన్ సూపర్ లొకేషన్ సూపర్ హెవెన్ బాబాయ్కి ఒకటి దొరికిందంటే ఇక ఇచ్చి పెట్టాడు కదా అని సందు అడ్డంగా అరికెత్తా బాగా మస్తు ఉంది గరం గరం. చాయ్ మాత్రం మస్తు అయింది అలా. సో ఇవ్వదాకనైతే ఛాయ్ అయినా మంచిగా ఇప్పుడు జర పై అయితే తెచ్చబడ్డది ఈ చలి ఈ వాతావరణంలో. ఇప్పుడు ఇంకా గరం కానికి బాడీ డ్యాన్స్ కాదు, ఒక గేమ్ అయితే ఆడబోతున్నాం. అదేంటంటే ఇప్పుడు వీడు వంగిండు అనుకో, మా ముగ్గురిట్లా ఓడని ఒక నంబర్ ఇట్లా పెడతాం. ఆ నంబర్ వీడు కరెక్ట్ చెప్పాడు అనుకో, వీడు ఆ నంబర్ పెట్టిన వాళ్ళని కొట్టాలి. మళ్ళీ వాళ్ళు వీడు వచ్చి కూర్చోవాలి. ఒక వీడు తప్పు చెప్తే మేము ముగ్గురం విని కొడతాం. 2 అర్థమైందా? గప్పుడు ఆడేది గప్పుడు ఆడినాం. ఈపులు ఎట్లా కావాలంటే ఎర్ర కావాలి, మొత్తం పే అంతా గరం 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 చింతలు కారాలి ఇట్లా.
నేను ఆడ ఎందుకు ఆడుకోవాలి? కలంగాలం కావాలి కొడతారు పుట్టు కొడతారు మీరు ఫస్ట్ నువ్వే దొంగ ఫస్ట్ వీడియో ఓన్లీ వేసే ఫస్ట్ వీడియో నువ్వు ఒంగు ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళు లేపు ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు వస్తే వాళ్ళు సరే ఓలో నువ్వే కదా ఎప్పుడు తప్పుకున్న గొయ్యిలో వాడే పడ్డట్టు అంతే బరాబర్ వాడు వాడి పోయి వాడిదు నేను ఆడతలేదు మెల్లగా కొట్టాలి కానీ మెల్లగా కొట్టాలి ఓకే అందరూ ఆడాలి గట్లే ఉండాలి అందరూ ఆడాలి ఏ మెల్లగా కొట్టాలి ఇష్టం వాళ్ళు కట్టుకుంటారు ఈ బ్రౌన్ కొడతా మెల్లగా కొట్టాలి చివరికి ఈ బ్రౌన్ వస్తున్నాయి ఈ బ్రౌన్ నొప్పులు ఉన్నాయి. సరే 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 ఈ పంట గిది కదరా గిదా మెల్లగా కొట్టుర్రి. నువ్వు ఏడనుకుంటున్నావు ఈ పంటే గిది అనుకుంటున్నా ఏ మెల్లగా కొట్టుర్రి. కొట్టుబట్టుడు కొట్టుడు కాదు ఆడే అటుడిగా కొట్టుబడి పెట్టినావా బుద్ధకు డైరెక్ట్ పెట్టాలి నంబర్ పెట్టినావా రెడీ వా నాకు అర్థం కాలే ఇప్పుడు నేను ఇట్లా నంబర్ పెడతా ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక నంబర్ పెడతా కరెక్ట్ చెప్పిన కరెక్ట్ చెప్పాడు వీడు నన్ను కొట్టి నేను ఇడికి పోతా మళ్ళా ఒకవేళ తప్పు చెప్తే మనం ముగ్గురం బిన్ని కొట్టాలి ఓకే అర్థమైందా ఓకేనా పెట్టు నంబర్ పెట్టరు పెట్టిరా 2 లాస్ట్ నీసే ఉన్నది అంటే నాకు అర్థం కాలే వాడు పెట్టి తీసేసినాక నువ్వు పెట్టినావా Last time నీసే ఉన్నది కదా. నాకు దాన్ని కొడతావు అదే మెడల మీద కొట్టినా మెల్లన కొట్టిన 0 నుంచి 5 చలో పెట్టు పెట్టరు ముగ్గురు పెట్టాలి ముగ్గురు పెట్టాలి నంబర్ పెట్టాలి ఓది పేరు చెప్తాడో వాళ్ళ పని అయినట్టే 3 కాదు కొట్టాలి మనం అరే అందరు కొడతారా ఫస్ట్ చెప్పిన ముగ్గురు కొడతాం నువ్వు అయితే కరెక్ట్ నువ్వు కొడతావు 3 కాదు రొక్కో గంతే మరి 1 అటు మధ్యలో కట్టాడు కొట్టు నువ్వు ఒక్కనే కొడదు మెల్ల కొట్టిన కూర్చో అట్లా కూర్చో కాదు దాటడానికి పక్కపడి సందుందిగా కొట్టు కొట్టు ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో అయితే పని వచ్చాడు పని కూర్చున్నాడు ఇప్పుడు ఇక పట్టుబడి వేసుడే చెప్పు 3 కాదు కాదు ఏమి కరెక్ట్ అయిపోయి తప్పు అయిపోతుంది 5 కాదు కాదా కాదు కాదు ఫోటో చూసుకో ఇంకా ఫుటేజ్ 0 దొరికిండు దొరికిండు దా 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 బాగా గట్టి తాకుతుంది దానిలో మళ్ళా నువ్వు ఇప్పుడు నేను కాదు ఏందో కానీ దెబ్బల సుడి బాగున్నట్టుంది ఈరోజు నీకు ఆచారం మంచిగా లేదు ఛాయ్ తాగనందుకు దెబ్బలు పడాలి నీకు నువ్వు చూస్తున్నావు నువ్వు రెడీగానే లేవు ఇప్పుడు రెడీ మైక్ ఉన్నది దండం రా సామి పెట్టిరా చెప్పరా రెడీ 1 2 3 రెడీ పెట్టిరా పెట్టినాం 2 కాదు కాదా కాదు కాదు చూసుకో ఫుటేజ్ చూసుకో ఫుటేజ్ అంతే 2 కాదు నవ్వుతున్నావు అంటే ఫోటో చూసుకోను 0 ఇద్దరు ఆడుకోరి మీరు కొట్టుకోరి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి నువ్వు సున్నా దొరికినావా బలసిన పెట్టది అజ్జా గట్టి కొడుతురా మీరు లంగలు ఉన్నారు ఏ మెల్ల కొట్టినావా ఒత్తిడు చెప్పు 1 కాదు చంపుతురే 4 కాదు అజ్జా చూడు కాదు ఫోటో చూసుకో ఫుటేజ్
ఒక్కటి సంతురు మీరు కరెక్ట్ చెప్పాలి. కరెక్టే. 2 మీరు ఖచ్చితంగా కొడతాను నేను నేను 2 తోట దొరికినా లాస్ట్ జామి అంటోని దగ్గర పడదు గేమ్ అయితే జామితోని మీరు ఒక్కసారి తింటే మనం పెడుతున్నాం మరి చూస్తలేరు. 2 కాదు కాదు ఇవ్వాలి కదా ఫోటో చూసుకో 4 4 లాస్ట్ అయ్యారా లాస్ట్ డే కాదు ఇది లాస్ట్ డే ఇది లాస్ట్ డే లాస్ట్ డే ఇది ఒకళ్ళు పేరు చెప్పిండు అనుకో కొట్టి కథం బంద్ చేస్తాం పెట్టిదా 3 గద్దె కొట్టాలి లాస్ట్ డే అన్నారు. అంటే అయిపోయినాక ఎర్రమైంది. ఇప్పుడు ఏం చెప్తున్నాం అని అంటే మా దగ్గర కారా ఉంది. ఈ పెద్ద అంటే మాకు తేడా తెలిసే వాళ్ళకి వద్దు మిక్సర్ కాదు కింద పడతా అందరం ముక్కుదాం. కింద పడతా వద్దురా. ఒక ప్లేట్ లో పోదాం మంచికి తిందాం. గుడ్ ఐడియా ఇది. ఐడియా బాగుంది. ప్లేట్ అనుకో మరి తొందరగా కవర్ ప్లేటే పక్క ఇగో అంతిగో దుమ్మిగో పురుగులు ఉస్కే ఇది ఉస్కే నీకు అంచెలా వచ్చింది ఉస్కి రా పోసుడే అమ్మతోడు ఏం లేకుండా తినేరా మీరు. అవు వరద బాధితులు వెళ్ళి ఒక పొద్దుగా నా రైటే మిక్సర్ చేయదు మరి ఇలా గుడ్డు వెళ్తాయి. నా కోసం పట్టుకున్నావు నీటి స్వీట్ అలా అంటున్నా. ఇట్లా అంటే ఎట్లా స్వీట్ చెప్పు స్వీట్ ఆయన కోసం పట్టుకోండి గరం గరం ఉంటాయి మిక్సర్ పొయ్యి మీద పడంతి మరి గరం వేసేద్దాం. పోదే పోయానుకో మీకు వద్దా మస్తు ఉంటుంది టేస్ట్. మీకు వద్దా గరం గరం మీకు వద్దా వెళ్ళి పోదాం మిక్చర్ వేద్దాం. ఇది బరాబర్ ఇది ఇది బరాబర్ గుడి ఘోరం వస్తుంది. మొత్తం ఇగో మిక్సర్ తింటే మధ్యలో వాన పడుతుంది. చింగులు ఏర్పడుతుంది ఎలా ఏమోరా గుల్లుతుంది చెద్దరు 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 ఏదేమైనా తినడు మాత్రం ఆగుతలేదు. ఇగో నత్తనే ఉన్నది సిద్ధరు సిద్ధరు ఇచ్చుకోరి సిద్ధర్లు ఘోరం అవుతుంది. దీనికి దొరుకుతా చెత్తిరి కిందకి ఇగో చెత్తిరి మీద ఇట్టు చెత్తిరి పట్టింది దాని కింద దొరికినాం. చెద్దరు అందుకోరు చెద్దర్లు పెట్టినారా అదే అన్నది అందుకో కింద పోతుంది మీరు మొత్తం ఇక కింద పోసిండు. లైట్ లైట్ తీర్రా 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 అన్న మిక్సర్ బుక్తా వాన అయితే ఘోరంగా పడుతుంది. మిక్సర్ కింద పోసిండు ఆ మామలా చూడు నువ్వే పోసినావు కింద నువ్వు మిక్సర్ మళ్ళీ అయితే చూడు మొత్తం కింద ఘోరంగా వానబడుతుంది. ఇగో ఏపడుతుందా వీళ్ళ పని వీళ్ళకు ఏరుదా కింద పురుగులు ఉండరా అది ఘోరంగా ఘోరంగా
ఏదైతే కావద్దు అనుకున్నామో అదే అవుతుంది. వాన పడొద్దు అనుకున్నాం వాన పడ్డది. వాన దేవుడా పో ఇండిగో ఇలా పొద్దుదాకా కొట్టింది వాన, మళ్ళీ ఇప్పుడు కొడుతుంది. కిందకొద్దు. అరే ఏమన్నా ఉంటే అవి తీరా ఐటమ్స్, ఇంకా పవర్ బ్యాంక్ అసలు ఉంటుంది. పైన ఫోన్ లైట్ బ్యావ్ లైట్ ఫోన్ లైట్ లేదు, ఫోన్ లైట్ మొత్తం ఆమైంది కదా ఐఫోన్ ఐఫోన్ ఇక వీని పని వీనికి పెట్టురా అవి అదే అవునా చక్క పెట్టురా. బాగా పడ్డా వరద వచ్చినా ఏదైనా ఆవుడు మాత్రం లేదు అట్టుంటది. నువ్వు నానారే అయినా కూడా వదలలేదురన్న. అయినా తింటుడు వాడు. కింద పడ్డది సాంబ అయినా తింటుడు. అంతే అది కోడ్ ఫిక్స్ అయింది దీనికి. దానికి మిక్సర్ అనే కోడ్ రాసినట్టున్నారు. అంటే ఆ కథ మా సమ్ముడు ఆపుతుడు. మీరు ఎట్లా తింటారు అంత జిలిజిలి మొత్తం ఇప్పుడు వాన పడితే ఏం బాధ అంటే దీని మీద ఉన్న నీళ్ళు చుట్టుపడ్డ నీళ్ళని ఇట్లా మధ్యలోకే వస్తాయి. వాళ్ళ కింద మొత్తం పచ్చిగా అయింది. ఇది ఓవర్ రేట్ అంటే గిట్టుండాలి. ఎంత వాన పడ్డా ఎంత తుఫాన్ వచ్చినా ఓవర్ నైట్ మాత్రం ఆగదు. రేపు పొద్దుగల ఖచ్చితంగా కంటిన్యూ అయితే అవుతుంది. రావు జర గట్టి పడి నీళ్ళు రాని ఈత ఈత కొట్టుకుంటే సరే ముఖం ఇది ఏంటి నాకు మిక్సర్ ఉంది. అదే బాబాయ్ ఒక పాట అయితే పాడుతున్నాడు, క్రేజీ పాట. వాన పాడనా వాన డిఫరెంట్ గా జింగడ పాడుతుంది. పాడరా 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 ఒక పాట పాడరా. మొన్న స్క్రీన్ షాట్ తీసుకున్న పాట ఉన్నది వాన ఇప్పుడు సింగల్స్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు. సింగల్స్ యు నో. గాలి వానలో గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో మైక్ మైక్ పాపం నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లె వాన జంట మల్లె అందమల్లే ఉండిపోవే వెండి వాన తేనెల చినుకులు చరి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలనేమో అనిపించే కరుమైపోయే సిరివాన నువ్వు వస్తానంటే నువ్వు వస్తానంటే ఇప్పుడైతే బాబాయ్ సింగర్ అయితే వాడబోతున్నాడు. బాబాయ్ పాటలో లింక్లాడుతుండు, ఏం పాడబడుతున్నాడు ఇవందాక. వీడు ఏదో ఆలోచిస్తున్నాను ఏమైందా అని అడిగితే ఇగో అప్పుడు ఏదో వీడియో తీయంగా వాడి ఏలి మీద కటింగ్ ప్లాన్ అనుకొని కొట్టుకున్నాడు. ఇక మిక్సర్ లప్ప తెల్లారిసరికి ఏలి కింద కావాలి కింద సినిమాలా దొంగ ఓట్లు ఎత్తే ఇట్లా మలిపోయి అది పెడితే అది అది ఇంకో నీకోటి లిక్విడ్ పెట్టుకొని దొంగ ఓట్లు వేసినట్టు. అది కెమికల్, అది ఆ కెమికల్ ఎక్కువ ఇంత ఊపుతుంది. రామ్ చరణ్ సినిమా అది గేమ్ చేంజర్. ఆ గేమ్ చేంజర్ రైట్. అదే కత్తం ఏం కత్తి కొంచెం వెళ్తే లాస్ట్ పైప్ మీద ఇట్లాను ఆల్రెడీ దానికి కావాల్సినంత తీసుకోవచ్చు. ఎప్పుడప్పుడు ఈ సైడ్ పెట్టుకున్నట్టు తీసుకుంటుంది, బ్యాకప్ లో తీసుకోవచ్చు. మేము మంచిగా ఎంజాయ్ చేద్దాం, దీని మీద మంచిగా ఎంజాయ్ చేసుకుంటుందాం అనుకున్నాం. కానీ వాన సడన్ గా వచ్చి మొత్తం ఆన్ చేసింది. సామాన్లు ఒకటేసారి పడవాడు చూసుకుంటున్నా. వానమ్మ వాన చినుకమ్మ నీ దగ్గరలోకి వస్తానమ్మా. ఇద్దరు అనుకున్నారు చలి పెడుతుంది, చలి నాణ్యం మొత్తం. ఇంటికి నేనా నా ఇంటికెళ్ళు అబ్బో నీది అడవి మొత్తం వాన అయితే తగ్గింది. ఇప్పుడు మొత్తం చెద్దర్లు అంతా మొత్తం పచ్చిగా అయినాయి. మొత్తం కాలే కొంచెం ఇదుడు మొత్తం పోయి బరుబరు అయింది. ఇప్పుడే అయినా నాకు ఘోరంగా కొట్టింది వాన. నీగో ఏం చేస్తుంది తెలుసా, మనం తిని వండుకునే దాకా జగ్గిలో నీళ్ళు విండుతాడు. కింద మళ్ళా మనకే పచ్చి ఉంటుంది. కొంచెమే పచ్చి అయింది, కొంచెమే మొత్తం కాలే. చల్ల చలి పెడుతుంది.
చూసుకోలేదు. మిక్సర్ ఇంటికి ఇచ్చగానే ఉన్నాయిగా కావురే రేపు వెళ్తుంది బిడ్డ ఏళ్ళు ఇంత కావాలి ఇది. ఇగో ఈ చెద్దర్లు ఎండేద్దాం, మనం తిని పండుకునేదాకా చెద్దర్లు ఎండేద్దాం. మనం అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం. పండుకునేదాకా అంటే పండుకొని ముందు అప్పటిదాకా లైట్ గా చిన్న చిన్నగా డ్రాప్స్ వస్తున్నాయి పైనుంచి. అగిట్లో ఏం కాదు వాన, కానీ ఫుల్ రావద్దు. ఇంత దేవుడు వస్తుండు వాన నీళ్ళు. నువ్వు ఆరేలే ఇంకా ఓలు ఆరేస్తాయి వత్తుకుంటే ఆరేత్తురు. ఏ కమలేషన్ అరే అది పెట్టు గ్యాస్ క్యాన్. ఇగో ఎండేసిన సూపర్. అదే వాడి దాన్ని తెలంగాణ కూడా అటే అబ్బా ఇచ్చా అదే మస్క పట్టుండే కదా. అది కాపుకొని తీయలే కూర ఉండని తెచ్చాం. మరి ఉండదాం పట్టు మరి పెట్టు మరి. సో డిన్నర్లో ఏం చేస్తున్నాం అని అంటే మన ఎగ్ కర్రీ అట్లే పరోటా, చపాతీలు లేవు పరోటా, అవైతే వండుకొని తింటున్నాం. చపాతీ లేక ఫస్ట్ కానీ చపాతీ లేవు పరోటా. నువ్వు కూర నేను చెప్పేది కూరండు మనం చపాతీలు వేద్దాం. తెలుసుగా చపాతీలు తెలుసు గట్లా చపాతీ పరోటా అప్పలా నువ్వు లేవతే ఇప్పుడైతే టకాటక ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. బాబాయ్ అయితే కూర వండుతుండు, మేమైతే చపాతీలు చేద్దాం. చేద్దాం చపాతీలు పరోటాలు పరోటాలా? అబ్బా మంచిగా దాన్ని కావాల్సుకుని తింటే మస్తుండే. చైనాలో తింటారు కదా అవన్నీ. పురుగు ఏరుకొచ్చిరా కింద ఉంటుంది అంటే నాలుగు పురుగులు గడ్డి చీలుగా అవటి ఒకటి వాళ్ళకు కూర దీని మీద ఉంటారు, చపాతీలు దీని మీద టకటక అయితే తీసుకోరు మరి అట్లా. మరి మంచి మాత్రం చపాతీలు చపాతీలు కాదు, ఫస్ట్ చల్ల మండుతున్నట్టుంది ఎక్కడో తెచ్చగా ఉంది కదా బాబాయ్. వేడివేడిగా ఒకటి చేస్తావా? ఏంటిరా మళ్ళీ చాయ్ పెట్టవా? డైరెక్ట్ ఎక్కడి వాననీళ్ళు మరి కమలేష్ డైరెక్ట్ మూతితోనే పోతుండు. ఇప్పుడు బాబాయ్ గోల్సునే ఏముండే దాని మీద నూనె. అరే గొడుగు పట్టుకో, నూనె కదా దాన్ని పెట్టుకో. ఆయన పటపట అన్నా అనుకో. బాబాయ్ అయితే కూర వండుతుండు, నేను క్యాబెట్ చపాతీ వండు. చపాతీ చెప్తున్నా, చపాతీలు కాదు రోటీ. చపాతీ అంటూ ఏది అంటే ఏంద్రా రోటీ ఏదో ఒకటి క్లారిటీ. కందూరు రోటీ కందూరు రోటీ అంటారు. తందూరి రోటీ. ఐ డోంట్ నో. గుండె అయితే పక్క పట్టుకోవాలి. ఇది పట్టుకోరా, ఇంకో చేతి ఇది పట్టుకో. గుండె పట్టుకో. గుండు పట్టుకోమాడు నా గుండు పట్టుకుంటు మరి గుండు పట్టుకోవాడు కదా. ఇక అంతే తప్పు నీది కాదు, నువ్వు బరాబర్ పట్టుకోను. తప్పు సార్ది. అది అదంటారు మన ఏది ఆలు పుల్క. చిత్తున్నా మీద అవుతుంది అబ్బాయి పడుతుంది, తప్పది. కంజెస్టెడ్ ప్లేస్ ముఖం మీద కూడా పడుతుంది. అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే బుక్ వచ్చింది. బాగా గుడ్డు కలవట్లే గుడ్డు అట్లా అరే ఆమోహం చేయకుర్రా అంతా. ఏదిరా పొట్టు తినాలరా పొట్టుని. బాబాయ్ ఇంకోటి కూడా ఉందా? ఏదిరా ఓ ఏడుందిరా అదే మూలకి ఇప్పుడు చేయబెట్ట తెలుస్తున్నావు. కమలేషన్ బాబాయ్ వేసాడు. చాలు. బాబాయ్ రోవర్
తక్కువ పెట్టుకుంటే ఏమైతే గ్యాస్ పెట్టుకొని ఉండే కారం పొడి కింద పోతుంది. కారా బాబాయ్ రూమ్ అవుతుండు. అయ్యి పావన డబల్ అలా ఎట్లా టగడకి ఎత్తారు మెల్లగా నువ్వు నా మీద వేసుకో. పని చేసావు పర్వమెంట్ పెరుగుతుంది. చేసిరా ముఖం అరే అమ్మా ఏం వాళ్ళకే ఎగ్ బుల్గా అమ్మా రెడీ ఇంకేంత దగ్గర చేస్తావు అయిపోయిందిగా. లాస్ట్ కాగో ఒక మూల కాగో అది అది తాగొట్టి రోజు మళ్ళా కాదు మనలో అంటే గప్చు బండి పెట్టి మనకి సరతాలు ఎప్పుడు కావడా నీకు రెండు ఒకటే రావడా 4 ఉంటాయి. వచ్చినప్పటి నుంచి అయితే ఇవే 2 కనబడుతున్నాయి. 4 ఉంటాయి 4. ఉంటే ఇంకా 2 ఉంటాయి. అప్పుడు బెల్లమప్పల్ ఇది ఎక్కర్లో ఉల్లిగడ్డ లేకపోతే ఇదో బాధ, ఎందుకంటే మంట మొత్తం దీంట్లోకే వస్తుంది ఒక్కొక్కసారి. 3 చెంచాలు అనుకున్నావు ఏంది చెప్పు ఏ లెక్కలు వేద్దాం అనుకుంటున్నాడు బాబాయ్. అయ్యో కాల్షియం ఆల్రెడీ అయిపోయింది. ఎన్నిరా ఒక ప్లేట్ మంచిగా కాలంరా ఏంది మంచి కాలనీ ఏంది ఈడొకటి మాడగొడుతురు లోపల మెత్త ఉంటది. పొద్దున మోషన్స్ అయినా అనుకో మీ బాధ్యత. నీ బాధ్యత మోషన్ సైడ్ అటు చేస్తున్నావు. పట్నం వేసాడు బాబాయ్ పట్నం కింద పడేసి నీకు టేస్ట్ అన్నా తీసుకో ఎట్లుందిరా మంచిగా ఉంది సూపర్. సేమ్ గుడికూర లెక్క ఉంది. కొంచెం నూనె ఎక్కువ ఫస్ట్ టైం రివ్యూలో నూనె ఎక్కువైందట. మొత్తం నూనె ఏంది అర్థం కాలే. నూనె ఎక్కువైందట. నూనె ఎక్కువైంది అలా ఏమైంది ఉప్పు ఎక్కువ తర్వాత వేసుకుంటారు అవసరం వద్దు. ఉప్పు ఎక్కువైందని కూడా దీని ఒక్కరివే విత్ ఇన్ చికెన్లో అయితే ఎక్కడ ఏదో చేసిన కాబట్టి కొంచెం బాగానే టైం పట్టింది. అట్లా అయ్యేసరికి మొత్తం ఇట్లా అబ్బాయి లెక్క అంతా అయ్యేసరికి ఆగమైంది ఒకటేసరి. ఆగం కాలే ఆగమని చేసినావు ఆగమైందట. చిత్తుతుంది మొత్తం. డబల్ ఫోన్ చేసినావు డాబాలో మనది తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వారే దాబా. మా ఇంటికాడ కాల్ ప్లేస్ ఉంటుందా పక్క పంట రేగులేసి ఆల్రెడీ పెట్టినా. బాబాయ్కి ఒక డౌట్ వచ్చిందా? ఇంతకుముందు ఎగ్స్ కొట్టినా ఎగ్స్ వేసిన 5 ఉన్నాయి ఎగ్స్ అవి మొత్తం అవి బరాబరే ఉన్నాయి. ఇంకోటి ఏమవుతుంది కిందికి కిందికి పోయిందట. ఇది ఆడరాకుంది సమ్మరు ఏదిరా గుడ్డు గుడ్డు మీద కూర్చున్నాడు గుడ్డోలే ఎగ్గు వలిగింది అంతదే సామాన్ పక్క జరిగి అంతదే ఇలాడు. అయ్యో ఇది పట్టుకుని 7 నీళ్ళ పడాలి. పడేసాడు బాబాయ్. పడేయాలి 5 చేసిండ్రా నేనేం చెప్పాను 5 పడేస్తాం. ఇంకోటి ఉంటది ఇంటి వెనక వేసుకుంటావు అని ఆమ్లెట్ జాపెట్టుకున్నావు. రేపు ఇంటి పలిపోయిందిరా అది. పలిపోయిందా? పలిపోయిన బుర్ర ఏం చేసుకుంటావు బాబాయ్? దుకాణం ఉంది 10 రూపాయలు ఇప్పుడు అదే అమ్ముతారు. అదో ఇప్పుడు హోటల్లో కూడా ఒక గుడ్డ తీసుకో పలిపోయింది. ఆమ్లెట్ వేసుకుంటావు కావచ్చు. అప్పటి నుంచి కూర్చుండి మొత్తం నడు మొత్తం నొత్తుంది. ఎందుకంటే మధ్యలో పొక్కలెక్కి ఇట్లా మధ్యలో ఇట్లా జూమర్ లెక్క మిగతా ఊరిన ఇట్లా ఎట్లుంటే అంటే ఇట్లా ఫ్లాట్ ఉంటది ఇట్లా ల్యాండ్. ఇది మన ల్యాండ్ మీద ట్రాంపల్ మీద ఉన్నాం కదా ఇట్లా మొత్తం ఇట్లా మధ్యలోకి వచ్చినట్టు అయింది. మొత్తం ఇట్లా దిగేసినట్టు అవుతుంది మొత్తం ఇట్లా కూర్చుంటే పాట కూర పాట ఉంటదా బాగా అంత బ్యాక్ పెయిన్ వస్తుంది. కంఫర్ట్ గా కొంచెం ఇబ్బంది మండుతుంది. ఇది ఇప్పుడు కూర్చున్నప్పుడు పండుకుంటే మంచిగా ఉంటది. ఏమో మంచిగా ఉంటది. నేను మధ్యలో అంటే కాదు నువ్వు మధ్యలో అంటే నీకే వస్తాం అందరం. నేను మధ్యలో పడ్డా మీరు అందరు ఇట్లా వస్తారు గుడ్డు నీ మీద బాబాయ్ ఆడు
నువ్వు ఇటు వదలనేమో. మీరు మధ్యలో మీ ఇద్దరు అనుకోరే మీ మీద అటొకరు ఇటొకరు వండుకోరు. అపోలో అయితే అందుకే మధ్యలో పట్టామంటాం కొరకే ఉన్నది నయం. ఇప్పుడైతే బాబాయ్ అయితే పాట అయితే పాడుతుంది. నేనా అది మొత్తం మాడిపోయి ఏ కాలేదు ఇవి చూడు ఎట్లయినా చూడు ఎట్లా ఇవి కరకరం అంటున్నాయి, అవి కరకరం అంటలేవు. కాదు కాళ్ళు అప్పేటున్నారా ఇగో అప్ప ఇగో నువ్వు అదే అప్ప నువ్వు అప్పది అదే అప్ప. కూర కూడా ఉంది అలా కూర డిప్రెషన్ గిల్లెందుకు ఎత్తున్నా అయిపోయింది, పని అయిపోయింది. మాత్రం ఘోరంగా గరం ఉంది. సగచ్చిందో టీంల మీద పెడితే రౌండ్ తిరుగుతా ఇట్లా రౌండ్ కింది చల్లారంగా తీసి పక్కకు పెడతాం కానీ నేను పాట పాడినాక జింగల్ కూడా వాడాలి. పాట ఒకటి జింగర్ ఖచ్చితంగా వాడుతున్నావు వాడితే గల్ గల్ గలం గలం గల గల్ 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 గలం గలం గల గల్ గల్ ఆకాశం తాకేలా వడగాలై నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదిలిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అణువణుకు మీటే మమతల మౌనం పద పదమంటూ నిలవదు ప్రాణం మహాపరుగే ప్రళయానికి శ్రీకారం దాహంలో మునిగిన చెరువుకు చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయి రంగులు అన్నీ రప్పించి మాగానే ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే గల్ 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 గలం గలం గల గల్ 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 గలం గలం గల గల్ గల్ ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రళయం ఎప్పుడు హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటంటే ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావ సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే దరిదాటి ఉరుకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరువడి పెంచిన తొలి చినుకేదంటే సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళ్ళకు తొలి పిలిపేదంటే గల్ 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 గలం గలం గల గల్ 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 గలం గలం గల గల్ గల్ మండే పాట మొత్తం మస్తు ఇంకా మొత్తం పాడమన్నా వాడతాడు. ఎందుకు ఇక ఇప్పటికైతే మీకు నచ్చితే లైక్ చేయరు ఖచ్చితంగా. ఇప్పుడు ఏ అంటే జింగంతో పాట పాడిపిద్దాం ఇక. బోధి ధర్మం అయిపోయి నువ్వు ఆడాలి పాట. పాట మాత్రం మస్తు వాడిండు. సూపర్ సూపర్ పాడుతున్నా నేను కొమల మన బోధి ధర్మం నిద్రపోతుండు మెల్లగా. ఎందుకు అతని మైండ్ నేను కంట్రోల్ చేయకపోతున్నా. మస్తు వాడిండు. నువ్వు ఆడు డిన్నర్ క్యాన్సల్. నువ్వు అదే రొట్టె వీడు అనుకున్నావు రొట్టె కాడుతుందా రొట్టె పన్నీర్ కర్రీ బఠానీ అదే నీకు అదే ఇక పాడలేగా పాట పెట్టుడు కాదు పాట నువ్వు వాడు. పాట పెట్టుడు పాట నువ్వు వాడాలి చూసుకుంటా సరే వాడు. నువ్వే పాట వాడు ఇప్పుడు నాకు ఇవ్వో బోల్డ్ కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నువ్వు ఎవరమ్మా ఆవిడేమో పాట చూస్తున్నావు వాడు చూసే పడదు. ఏ పాట చూస్తున్నా నేను సాంగ్స్ తెలుగు సాంగ్స్ తెలుగు ఇష్టం పాట వాడు. లాహిరి 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 అదే పాట నారా అది అదే పాడిపోయినారు మరి మస్తుడేగా. జింగడు పాట వాడేసరికి మస్తు టైం పట్టేటట్టుంది. వాడు వాడతట్లేడు అదంటే వాడు దేవులాడుకుంటే వాడతట్లేడు. చిన్న చిన్న స్టార్ట్ అయింది. ఇది కూడా సలారి తట్టు ఉంది. వేడి వేడి తింటే కొంచెం మంచి ఉంటుంది. ఇప్పుడైతే
మంచి కూడా వేసుకుంటారు ఏందిరా బాబాయ్ కొద్దాడ బాబాయ్ ఇగో పట్టు పట్టు బాబాయ్కి పెట్టిస్తున్నా వాన పడుతుంది అరే వరం చెద్దరు సుధర్ మాట మనకే చెద్దరిరన్నది అరే ఒక ఇస్తారా ఇస్తారా ఇదే తీసుకో ఇది ఇగో అయ్యో ఎవరైతే చిత్ర వచ్చింది అరే ఘోరంగా మళ్ళీ ఎక్కువైంది రో వాన ఈ చిన్న చిన్న వాన మమ్మల్ని ఏం చేయలేదు, మమ్మల్ని ఆపలేదు. నేను మీకాను తరపు మీదిగా కొంచెం ఏ ఉన్నాయి గాయస్ లిటరల్లీ చెప్పాలంటే ఏం చెప్పాలి, వాన కొడుతుంది, చలి పెడుతుంది. కొంచెం కొంచెం నాకేం లేదు అన్నదా బాలు లెక్కల ఫుడ్ డొనేషన్ ఉల్లిగడ్డలు అయిపోరా కొంచెం ఎక్కువ నీళ్ళు పోయా నీళ్ళు పోసి మళ్ళీ వేద్దాం వేరే ఈ రోజు మాకు ఫుడ్ నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి ఫస్ట్ నీ చూద్దాం నీ మంచిగా అయితే మేము వేసుకుంటాం ఈ రోజు పెళ్లి చేసుకుంటున్నాం. ఈ రోజు బాబాయ్ పెళ్లి ఫిక్స్ అయింది కాబట్టి మా అందరికి అన్నదానకరం జరిగింది. కడపండి తినరా మళ్ళీ అడుగుకోరు మళ్ళీ దావతీ లేదా అంటే కరెక్ట్. ఆ పెళ్లి కాదు మనం తినం. ప్రతి ఓవర్ నైట్లో మ్యాగీ మళ్ళీ దాని తర్వాత చపాతీలు ఇట్లా చేసుకుంటాం కదా, ఒకసారి కొంచెం డిఫరెంట్గా మనోడు పరోటా తీసుకొచ్చాడు, మస్తు ఉంది ఎక్కడికి దీనికి. బాబాయ్ ఆగమనం చేసిన మంచిగా అయింది, కాకపోతే కొంచెం కారపొడి ఉంటే మస్తుండి. ఇంకా ఆగమనం ఏం చేసాం ఇట్లా కొడుతూ ఇటు కొడుతుంది ఆగమనం ఎత్తున్నా మాస్టర్. నువ్వు మాస్టర్ అందరికి తెలుసు, కానీ నువ్వు ఆగమనం చేసినా మంచిగా అయింది. కొంచెం కారం ఉంటే సూపర్ ఉండు. బాగా పడుతుంది టకటక తిని మళ్ళీ ఏదైనా ఒకటి అయితే చేద్దాం. ఏం చెప్తావు? నెక్స్ట్ ఒకటి ఉంది బాబాయ్ మాస్టర్ అయితే మస్తు చేసిన ఎడబెట్టిన ఇంత ముందుకు హోటల్ ఇంటికాడ పక్క పండు గాయపండి ఉంటుంది చూడు, బాబాయ్కి ఇచ్చాను. బాబాయ్ అది కాదు అమ్మతో నాది ఇదేంటాడు అన్నా ఎందుకన్నా కాదు ఇద్దరు పొత్తులు పెట్టుకోవచ్చు. పెట్టినావా? నేను వాళ్ళకి రాసి ఇలా ఇచ్చినావు. అంగున్నాడు వీడు, నేను ఎప్పుడు పెట్టినరా పెట్టినావు అన్న, రాసి ఇచ్చినావు. చూడు నాకు ఎట్లాంటి హోటల్ లేవు. మేమందరం ఏం చెప్తున్నాం అంటే వాతావరణంతో కూల్ ఉంది, బామ పిత్తు అయిపోతారా నేను ఊతలేదు మీరే ఊపుతురు అన్ని ఇట్లా ఏ ఊపితే ఇంకా ఘోరంగా ఉంటా, అందుకే ఊపుతలేను. మీరుతేనే అట్లుండే మరి నేను చూసిన ఇట్లా అట్లుంటది. ట్రీట్ రిచ్ తర్వాత నువ్వు కరెంట్ పోయినావు కాలితే అట్టే నూకేస్తున్నా కిట్టే డైరెక్ట్ అప్పుడు అనుకున్నది ఏంటి చూద్దామా కోదండ మీద నిన్ను నేనే గుర్తా మరి చిచ్చలి కమ్మ ఇంకోటి సంబంధం లేదు. తీతవతలేదా 5 పొడుపు కథలు అడుగుతా, ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకు ఇవి రెండు పెట్టు నీ దగ్గర ఒకటి అడిగిన వాళ్ళకు ఒకటి చెప్పిన వాళ్ళకు అట్లేముండదు. అయితే నేను అట్లయితే నేను అడుగుతాయి ఇట్ అడుగుతాడు. నీకు అన్ని తెలుసు, నీకు అన్ని తెలుసు, చూడలేరు ఇంకా నీకు అన్ని ఐడియా ఉంటాయి. కొత్త అడుగుతాడు. నువ్వు ఏం చూస్తున్నావు? కెమెరామ్యాన్ కెమెరామెన్ జాంబీ ఏంది ఏమున్నా నాకాడ ఏం లేదు. ఇచ్చినట్టు మా దాంట్లో ఎవరైనా కానీ కొంచెం కాంపిటీషన్ ఉంటది కాబట్టి
మేము నలుగురు ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు అంటే కిట్ అడుగుతాడు పొడుపు కథలు. మేము నలుగురం ఆన్సర్ చేయాలి. దానికి ఆన్సర్ ఇచ్చిన వానికి 5 క్వశ్చన్లలో ఎవరైతే హైయెస్ట్ ఉంటారో వాళ్ళకి 2. రెండు అంటే ఒక ప్యాకెట్ 2 ఉంటాయి. అవి 2 మొత్తం 2 సెట్. ఇద్దరం ఒకటి 4 బరాబర్. ఎందుకు కొట్టుకున్నాడు? ఎందుకు? ఎంత తీస్తే అంత పెరుగుతుంది ఏంటది? ఎంత తీస్తే అంత పెరుగుతుంది. ఆన్సర్ చెప్పమంటావురా? అవలగా నీళ్ళు ఏడదిత్తు సముద్రం నీళ్ళతో అలాగే నీళ్ళు పెరుగుతాయా? ఎంటికల ఫస్ట్ చెప్తున్నా, ఇల్లున్న ఆన్సర్ చెప్పాలి. ఎంటికలు ఎంత తీస్తే నీరు నేను జలం. చెప్పిన మేము సముద్రం అని చెప్పినాం. ఉప్పు అయితే పెరుగుతుందా? బంకమట్టి ఎంత తీస్తే అంత పెరుగుతుంది అన్న నేను. పొక్క హోల్, ఇంకా బావి, ఇంకా బోరు కాలువ. అసలైన తెలుగు వాడు. బావి, ఇంకా అది కాదు. హోల్ అదేనా? కరెక్టే వాడు చెప్పింది. ఎవరు ఏంటిది? ఏమని చెప్పిండు? గుంత. అంతే. గుంత అన్న ఎవరను అంటే దాని దగ్గరికి రిలేటెడ్. నాకు ఒక పాయింట్. నేను బఫీకి దగ్గర అవుతున్నా. అరే నాకు ఒక్కటే నచ్చింది, నీకు అది కూడా లేదు కదరా? సరే ఇంకొన్నాయి కదా. రావాలి మనకు. ఎవరు నువ్వు? ముగ్గురు ఆన్సర్ చెప్పకపోతే అయిపోయావు. అది ఎప్పుడు అనుకో వెళ్ళి చేయబోతున్నాడు. రాడు. ఇంకోటి, తింటే తగ్గుతుంది, తాగితే పెరుగుతుంది ఏంటి? తింటే తగ్గుతుంది, తాగితే పెరుగుతుంది. అన్నం తాగుతావు ఆయన. అన్నం పాలు. తింటే తగ్గుతుంది. ఆన్సర్ 2 ఉంటాయి. ఒకటే ఊము. తింటే తగ్గుతుంది, తాగితే పెరుగుతుంది. తాగితే పెరుగుతుంది. అంటే తినే వస్తువు, తాగే వస్తువు, సంథింగ్. థమ్సపా? పెప్సీ. నీళ్ళు. నేను చెప్పిన పానీ. జలం అంటారు దాన్ని. జలం. గ్లాస్, చెట్టు, ప్లేట్, పల్లెం, మంచిగా చూడరా. విస్తారాకు. ఆన్సర్ కి తగ్గట్టు చెప్పు. తింటే తగ్గుతుంది, తాగితే తగ్గుతుందా? తగ్గుతుంది. కడుపు, పేగులు. పోయిన క్వశ్చన్ లో చెప్పిర్రు ఆన్సర్. చెప్పురు ఇప్పుడు చెప్పురు. ఎంటికేలు, గుంతలక్కడ గుమ్మ, వెంట్రుకలు, నేను చెప్పిన నోరు, నాలుక, ఒకటి చెప్పాలా? మనం ఏమన్నా ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నావా? కోడిగుడ్డు, గోధుమలు. దాంట్లో అదొక మెయిన్ నూనె, స్థానం. ఉప్పు, అల్లిమిలిగడ్డ. ఏం తింటావు ఉప్పుని? కారం అంటున్నావు? గిన్నె, గిన్నె కాదు, పొయ్యి, కాదు, నీళ్ళు, కాదు, నూనె, మంట. జింగడ కరెక్ట్. మంట కట్టెలు తింటది, కాగితం తింటది, ఇంధనం, పెట్రోల్ గిట్లా పోతే పెరగదా? మంట. జింగడ ఒకటి. అంటే మనము రెడీ. నెక్స్ట్ ఫస్ట్ టైం గెలిచా. ఫస్ట్ టైం చెప్పినావు. ఫస్ట్ టైం. రెడీ. నన్ను విరిచే వరకు నేను ఏమిటో తెలియదు. అదేనా? అంతేనా? అంతే. చక్కెర. నీకు తెలుసు కదా అన్ని ఇప్పందాక చేసిన వాటిలోనే అడుగుతున్నా. నూనె అదనే ఇదనే అలానే మరి. తీరుస్తావా? మిరపకాయ, గుడ్లు. అబ్బా కరెక్ట్ రా. గుడ్డిస్తారా? కరెక్టే. కరెక్టేనా? కరెక్టే. ఇరుతాం అంటే వాళ్ళ పోతుంది. అంటే మంచిదా చెడుదా అని.
కౌసుగు విరిచే అంటే ఇరగొట్టురు, మన భాషలో ఇరగొట్టురు, దాని భాషలో అది ఓకే నిజం కరెక్ట్ అది కరెక్టేనా? రెండు బిస్కెట్లు ఇంకా రెండు ఉన్నాయి. దేవుని మొక్కుతుండి డ్రా మ్యాచ్ అవుతుంది కావచ్చు. ముగ్గురు చెప్తాయి. ఎంత పరిగెత్తినా గమ్యానికి చేరదు. నీడ ఆకాశం, నీడ ఆకాశం, నీడ గాలి, నీరు, సముద్రం. భూమి భూమి ఎంత అదే పరిగెత్తినా క్వశ్చనే గమ్యానికి కవి. ప్రవహించే నది కాదు. గాలి గాలి అవుట్ ఆఫ్ చెప్తారు మీరు అంతా. గాలి గాలి అవుట్ ఆఫ్ గాలి. గాలి కాదా? అన్ని వదిలిపెట్టి మస్తు అవుట్ ఆఫ్ చెప్తారు. ఎడారి. క్లూ ఎలా? వద్దు వద్దు నువ్వు మస్తు ఇచ్చావు clue. వాళ్ళు చెప్తారు వద్దు వద్దు. నీకు కూడా వస్తుంది ఇక. మా బాబాయ్ మాకు సోలో చెప్పు. వద్దు అందరికి అంటే దగ్గరికి దూరం అయితే క్లూ. ఇల్లు, ఇంట్లో చెప్పు ఇక. చెప్పులు ఇంట్లోన్నాయని చెప్పి ఇక. చీపిరి. కాదు. కాదేంటిది క్వశ్చన్ ఏంటిది? ఎంత పరిగెత్తినా గమ్యానికి చేరదు. ఫ్యాన్ కాదు. పొగ కాదు. ఇంట్లో వాడే సూర్యుని కిరణాలు. కాదు. ఇంట్లోకి వచ్చే గాలి. కాదు. ఇంట్లోకి వచ్చే నల్ల నీళ్లు. కాదు. గోడ, గ్యాస్, పెంకలు, కాదు. మంట, నిప్పు, కాలి నడక, బండలు, ఏదో ఒకటి చెప్పాలని చెప్పకూరి. దుమ్ము, థింక్ దుమ్ము. కాదు. దుమ్ము కదా? చీపురు, కాదు. చెప్పులే. కాదు. చెప్పులు కాదా? శాండిల్స్. వాళ్ళు ఇంటికి పోగానే గమ్యాన్ని చేరవా? చెప్పురాడు చెప్పులు. బండి. మన నీడ. ఇంట్లోకి హోమైతే కదా బండితో. బయటకైతే తిరుగుతావుగా. బయటికి లేకపోతే ఇంట్లోకి లోపల హోమా. అవి కాదు. ఇటుక. చెట్ట. ఇంకా దగ్గర చెప్పాలరా. వద్దు చెప్పు ఇది చెప్పు ఇప్పుడు చాలు. చెప్పు ఇంట్లో అన్ని చెప్పారు ఇక. చెప్పు. అది మనకు మంచం, తినే ప్లేట్. మోస్ట్ వాల్యుబుల్. అన్ని వాల్యుబుల్ ఇంట్లో. పైసలు. ఇంకా పైసలు. మన పండ్లు. డబ్బులు. ఊరింది. ఈ పనులు ఇంట్లో పెట్టుకుని వస్తావారా? ఏమన్నాడు వీడు? చెప్పుడు చెప్పు. మోస్ట్ వాల్యుబుల్ అండ్ డ్రా. ఇదే అర్థం కాదు. ఇది కట్టు. ఇది ఫోర్ కాదు. కాదు. వాచ్. గడియారమే చెప్పినావు కరెక్టే. క్వశ్చన్ చెప్తావు. ఎంత పరిగెత్తినా గమ్యానికి చేరదు. గడియారంలో ఉన్న ముళ్ళు. గడియారంలో ఉన్న ముళ్ళు. ఈడి చెప్పి గట్టుడు గడియారం. నువ్వు గడియారం చెప్పినాడు, ముళ్ళు చెప్పాడు. గడియారం ముళ్ళు. ఫస్ట్ టైం అన్ని చెప్పు. గడియారం ముళ్ళు. కరెక్టే కరెక్టే కరెక్ట్. నాకు పాయింట్ కావాలి. వాడు చెప్పిండు నాకు పాయింట్ కావాలి. కరెక్టే. వాడు చెప్పిండ్రా ఆయన. నువ్వు ఆన్సర్ యాదరా. అయ్యో ఎందుకు కరెక్టే అది. వేరే చెప్తా చూసుకో. గడియారం కింద నుంచి సెకండ్. తల కిందులుగా పెట్టినా అదే, నిలువుగా పెట్టినా అదే. నీడ. అర్థం కాదు. నీడ. ఏంటిది? ఏం పెట్టింది? నీడ అంటే నిలవటకి ఇట్లా సక్క అనమాట. స్పాట్లో అయిపోయారే. స్పాట్లో అయిపోలే. అదొక్క రెడీ నంబర్. సున్నా. సున్నానే ఇక. తల కింద పెట్టరా. 101. ఇట్లా పెట్టిన ఇట్లా ఉంటుంది, ఇట్లా పెట్టిన అట్లా ఉంటుంది. 1 2 3 6 9 1 2 3 4 5 6 7 8 9 చెప్పు. 69. ఒక్కటి చెప్పురా. 69. 8 కరెక్ట్. 8
ఎవరికి వెళ్తారో వాళ్ళకి 2 ప్యాకెట్లు ఫస్ట్ ఎందుకంటే మనం ఎంపర్ లేదు ఒకటి కొట్టేసి రాలేదు అటు పోలే పోలే నిజం కొట్టేసి నిజం కాదు మీరే నొక్కేసినట్టు బాబాయ్ లేపిన పిల్ల కాదు జీరో నిలువ ఏడగొలుతాడా ఇది నాదే కదా ఒకటే ఉందిరా ఒకటి లేదు వాడు తీసేసి ఇంకోటి ఇస్తే మనసు కొట్టి నిజం నాది ఇగో నిలువ పడతా ఒక డోల్ అడిగి నీకు ఇస్తా ఒక్కొక్కటి మొత్తం ఇస్తా నీకు నేను తీసి రాత్రి నాకు అందలేదు డబ్బా దొరికింది ఒకటి ఇట్లా అన్న ఇట్లా పెట్టేసరికి డబ్బా దొరికింది నాకు డబ్బా దొరికింది కానీ మళ్ళీ అంతా అట్లా తీసుకున్నాను నువ్వేం తీసుకురా నాకు రావాలి ఇదే తీసుకోరు కిట్ దగ్గరికి తీసుకురా దగ్గర 2 ఒక్కటే ఉంది ఇగో అంతా 25 ఎవరికి వెళ్తారో వాళ్ళకి వేయాలి అరే బాబాయ్ వెళ్తే వాడు అట్లేదు న్యాయమే ఇగో న్యాయంగా చెప్తున్నా ఒకటి గెలిచాం కాబట్టి ఇక బాబా తీసుకున్నావు ఒకటి చెప్పాను అరే లేదు బాబాయ్ తన ఉంది బాబా దగ్గర ఉన్నది బాబా దగ్గర తీసుకో అలాగే పెట్టుకుండు మాదే తీసుకోరి నాకేంది నేను చేతితో ఇచ్చాను ఎందుకే తీసుకోరి నాకేంది మెల్లగా ఇచ్చా పాపం నాదే నువ్వే అడిగి మంచుకోట వచ్చిగా ఇస్తే మా సాంసం తినే బదులు మోషన్ పెట్టినా సరే ఒక్కనే తింటా నేను పొద్దున వరకే నీకు ఎంజాయ్ పండుగ ఓకే ఓకే ముందే ఉబ్బినది ముఖమే గింత కానీ మొత్తమే ముందే ఉబ్బినది ఇప్పుడు ఇంత ఓకే 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 అంతేం ఫరక్ పడదు గెలిచిన అంతే అట్ల పోట్లు అయిపోయింది ఆనందం కూడా లేదు మనకి బోడి పిల్లలు మేము తిన్నాం పొద్దున అనేది తింటా నేను అట్ల పోట్లు అయిపోయినాయి వంద పొడు ఆకలి అనుకో తెల్లదాకా లేచి తింటా మరి తిక్క కొట్టుకొస్తే తెల్లదాకా మేము వస్తామా ఒక్కొక్కరిని లేచి మరి కొడుతూ దాకా ఆటల పోటీ ఆడినాం ఆటల విజయం సాధించిన నేను ఒక గేమ్ గెలిచిన నాకు కప్పియలే ఒక గేమ్ కూడా గెలిచిన నాకు కూడా ఒక కప్ ఇయ్యలే నాకు కూడా గెలిస్తే లాభమే నీకెందుకే నువ్వు గేమ్ గెలిచినావు నేను ఉదయాన్నే గెలిచాను అట్టే కొట్టుకుంటారు సపరే అంతే విన్నర్ ఈస్ విన్నర్ అంతే నువ్వు గేమ్ గెలిస్తే నేను ఉదయాన్నే గెలుస్తాను నువ్వు ఉదయానికి వెళ్ళు నువ్వు ఏమైనా ఇప్పుడైతే వండుకుంటున్నాం ఇక బై బై పొద్దున అయితే కలుద్దాం టేక్ కేర్ ఘోరంగా చలి పెడుతుంది ఏ నైట్ మళ్ళీ వాన పడేది తెలియదు మళ్ళీ వాన పడితే అట్లే వాడుకోలేదు కాబట్టి ఏం కాదు గాడ పెడితే మేఘాలు అన్ని ఉట్టుకుపోతాయి వాన పడ్డది అనుకో బట్ వేరే దగ్గర నుంచి మిగతా ఆకాశంలో అవుతాయి ఇలా వాన పడితే మాత్రం గాడ పెడితే వీడియో తీసి అయితే చూపిస్తాం వాన పడకుంటే అట్లే పడకుంటే పొద్దుగా వెళ్తాం ఇక బాయ్ బాయ్ గుడ్ నైట్ మార్నింగ్ గైస్ డౌన్ అయితే లాగింది. మీరు ఇక్కడ చూసినట్టయితే సూర్యుడు ఎప్పుడో మీదకి వచ్చిండు. మాకు మేలుకనే రాలే, మంచిగా రావట్టింది. కానీ కొంచెం ఇబ్బంది అయింది. దీని మీద మంచిగా వండుకోవచ్చు అనుకున్నాం కానీ అబ్బో ఇట్లా లేదు. ఘోరంగా అంటే ఘోరంగా ఇబ్బంది అయింది. ఇట్లా మా నలుగురు ఇట్లా ఎవరి మీద తిరిగినా సరే ఇదంతా ఎత్తేస్తుంది. ఇట్లా చాలా ఇట్లా ఊరుతా ఉన్నది. ఘోరంగా అంటే ఘోరంగా ఇబ్బంది అయింది. మంచిగా ఈజీగా వండుకోవచ్చు అది ఇది అనుకున్నాం కానీ ఇట్లా లేదు. మొత్తం ఇట్లా ఓలో అటు ఇటు అయినా మొత్తం ఇట్లా ఎత్తేస్తుంది. మన నడుము కూడా బాగా గుస్తుంది. సో ఇబ్బంది అయిపోయింది నైట్ మొత్తం. మళ్ళా వీడు ఇటు పడుతుండు, వాడు ఇటు వస్తుండు, ఇటు వస్తుండు, ఇటు వస్తుండు. సో
సో మొత్తానికి ఇది రోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా కొత్త వీడియోలో వెళ్దాం. అప్పటివరకు టేక్ కేర్. బాయ్ బాయ్.